వాయువ్య హైదరాబాద్ కి సంబంధించి భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ వరకు కూడా కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో మీరు చూడొచ్చు ఎటువంటి వర్షం కురుస్తుందో. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒకసారి మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, మీరున్న ప్రాంతాల్లో వర్షం కురుస్తోందా లేదా అనేది ఒకసారి మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ నేను కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో అటుగా వచ్చేవాళ్ళు కావచ్చు, అటుగా వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, కాస్త ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి దేవిక మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? ఎస్ సచిన్, మనం ఇప్పుడు చూడొచ్చు టోలీ చౌకీలో అయితే ఉన్నాం. టోలీ చౌకీలో ఇటు చూడొచ్చు వర్షం ఏ విధంగా వస్తుంది అనేది, భయంకరమైన వర్షం అయితే కురుస్తుందని చెప్పొచ్చు. ఉన్నపాటిగా వాతావరణంలో మార్పులు వచ్చేసి ఒక్కసారిగా ఉపశమనానికి గురైనప్పటికీ కూడా ఒక్కసారిగా వర్షం ఏ విధంగా కురుస్తుంది అనేది కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జనసంచారం కూడా హడావిడిగా చెట్ల కిందనో షట్టర్ల కిందనో నించిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇప్పుడు మన పక్కన కూడా కొంతమంది రోడ్డు దారిన వెళ్లే వాళ్ళు కూడా వర్షానికి సైడ్కి వచ్చి నించిన పరిస్థితి. అటు చూడొచ్చు కార్లు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, వర్షంలో ఎంత ఇబ్బంది పడుతూ వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సచిన్, టోలీ చౌకీ నుంచి మేదిపట్నం వెళ్లే రూట్ ఇటువైపు చూసుకుంటే, అటువైపు చూసుకుంటే గచ్చిబౌలి వెళ్లే రూట్ మొత్తం కూడా ఈ వర్షానికి మనకు అసలు రోడ్లు కూడా కనిపించని పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తున్నాం అక్కడ చూడొచ్చు టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళు కూడా అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన వర్షం అని చెప్పొచ్చు. ముందు నుంచి కూడా మన ఆర్టీవీలో హెచ్చరిస్తూనే ఉన్నాం. వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. పలు చోట్ల పలు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా మనం గత 24 గంటల నుంచి కూడా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొంతమంది జాగ్రత్త పడ్డారు. మరికొంతమంది మాత్రం అంటే ఎండాకాలంలో వర్షం ఏమొస్తుందిలే అంటూ కూడా కొంతమంది లైక్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడొచ్చు కొంతమంది అంటే చిన్నపిల్లలకి సైతం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారిగా భారీ వర్షం వచ్చేసరికి వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షంతో అంటే మరికొన్ని గంటల పాటు కూడా ఇదే విధంగా ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలి అంటూ కూడా ఒక్కసారిగా వాహనదారులు కానివ్వండి, లేకపోతే నడకదారిన వెళ్లే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది.